హాయ్ ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ 2024 లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆ ఇద్దరు భారత ఆటగాళ్లే తన టార్గెట్ అంటూ పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అమీర్ అన్నాడు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీ20 వరల్డ్ కప్ 2024కి ముందు పాకిస్తాన్ ఆటగాళ్లు మాటల యుద్ధం మొదలుపెట్టేశారు. ఈసారి టీ20 వరల్డ్ కప్లో తన టార్గెట్ ఆ ఇద్దరు భారత ఆటగాళ్లే అంటూ ఆ ఇద్దరిని మరోసారి అవుట్ చేస్తామంటూ పాకిస్తాన్ వెటరన్ పేసర్ మహమ్మద్ అమీర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనా కూడా అమీర్ను తిరిగి పాకిస్తాన్ టీంలోకి తీసుకున్న విషయం తెలిసింది. పైగా టీ20 వరల్డ్ కప్ 2024 లాంటి మెగా టోర్నీ కోసం ఎంపిక చేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అందరినీ షాక్ గురి చేసింది. అయితే టీంలో చోటు దక్కగానే అమీర్ తన నోటికి పని చెప్పేశాడు. ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ అలానే రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ వారిద్దరిని మరోసారి అవుట్ చేస్తామంటూ పేర్కొన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో మరోసారి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల వికెట్లు తీయాలనే ఆశ ఉంది అంటూ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో మంచి లెఫ్ట్ పేసర్గా రికార్డున్న అమీర్ క్రికెట్కు గుడ్ బై చెప్పి కామెంటర్గా, క్రికెట్ అనలిస్ట్గా పలు షోస్లో కూడా పాల్గొన్నాడు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా పాకిస్తాన్ టీంలోకి వచ్చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024 సాధించడమే లక్ష్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ జట్టు ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఆర్మీ ట్రైనింగ్ కూడా ఇప్పించింది. ఆ స్ప్రౌడ్లో అమీర్ కూడా ఉన్నాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ టీంకే ఎంపికయ్యాడు. కాగా జూన్ 2 నుండి వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. క్రికెట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మ్యాచ్లో కోహ్లీ, రోహిత్లను అవుట్ చేస్తామని అమీర్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.